గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న దేవరకొండ నియోజకవర్గంలోని కొమ్మైపల్లి గురుకుల పాఠశాల విద్యార్థుల్ని రెస్క్యూ బృందాలు సురక్షితంగా కాపాడాయి. వర్షానికి చేతికందొచ్చిన పంట వరద పాలైంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యపు రాశులు పూర్తిగా నీట మునిగి రైతులకు కన్నీరు మిగిల్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొంతా తుపాను ప్రభావం చూపింది. నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈదురుగాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. త్రిపురారం, నిడమానూరు, అనుములు, తిరుమలగిరి, గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి వరి పంట పూర్తిగా నేలమట్టమైంది. పెద్దవూర మండలం పులిచెర్ల గ్రామంలోని విద్యుత్ ఉప కేంద్రంలోకి వరద చేరింది. హుజురానగర్ నియోజకవర్గంలో పంటలు భారీగా నేలకొరిగాయి. కోదాడలోనూ తెరిపి లేకుండా వర్షం కురిసింది. కొండమల్లెపల్లి మండలం గౌరికుంట తండాలో ఇళ్లలోకి నీరు చేరింది. దేవరకొండ నియోజకవర్గం కొమ్మేపల్లి గురుకుల పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. స్పందించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు రెస్క్యూ టీం సహాయంతో పాఠశాలలోని 500 మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చి బీసీ గురుకుల పాఠశాలకు తరలించారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 1,35,000 ఎకరాల్లో వరి పంట నేలవాలింది. ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. హుజురానగర్ నియోజకవర్గంలో 1000 ఎకరాల్లోని పంట నీట మునిగింది. ముద్దిరాల మండలం చందుపట్ల వద్ద బైక్పై వెళ్తున్న వ్యక్తిపై చెట్టుకూలి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. మఠంపల్లి మండలం యాతవాకిలలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి ఇల్లు కూలిపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్ష ప్రభావంతో యాదాద్రి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా తగ్గింది. వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లోలెవెల్ బ్రిడ్జిపై నుంచి మూసీ నది ప్రవహిస్తుంది. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు అటుగా వెళ్లకుండా పహారా కాస్తున్నారు. వరదకు అడ్డుగూడూరు మండలం డి రాపాక గ్రామంలో ఇల్లు నీట మునిగి వీధులన్నీ జలమయమయ్యాయి. మోత్కూరు వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి పరిశీలించారు. తుపాను కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.